ఆరాధనలో మన ధ్యానము నిమిత్తము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి, 4వ వచనం నుంచి చూసుకుందామండి. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అలాగే కొత్త నిబంధనలో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నువ్వు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రభునంతులారా, సమయంలో వాక్య ధ్యానము నిమిత్తమై ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతి సింహాసనంపై ఆసీనుడైన మా దేవా, స్తుతులకు పాత్రుడా, నిరంతర స్తోత్రార్హుడా, మీకే వేలాది స్తుతులు, వేలాది స్తోత్రములు దేవా ప్రభు. పాపముల చేతను, అపరాధముల చేతను నశించిపోతున్న మమ్మలను దేవా ప్రభు, నశించిన దాన్ని వెదకి రక్షించటానికై ఈ లోకానికి వచ్చారు దేవా ప్రభు. లోకములో పాపములో ఉన్న మమ్మలను దేవా, లోకములో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. నీ సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, యాజక సమూహముగా మమ్మల్ని ఏర్పరచుకుని దేవా ప్రభు, మా కోసమై దేవా ప్రభు కల్వరి సిలువకు అప్పగించుకుని దేవా, మాకు బదులుగా ఆ కల్వరి సిలువలో దేవా ఎన్నో శ్రమలు అనుభవించారు దేవా ప్రభు. దూషింపబడ్డారు, హేళన చేయబడ్డారు, అవమానించబడ్డారు దేవా. మా కోసమై మీ శరీరం అంతా నలగొట్టబడ్డది దేవా ప్రభు. నాగటి చాలు వలె మీరు దున్నబడ్డది దేవా ప్రభు. మా కోసమై సమస్తాన్ని భరించారు. వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రభు. మా స్తుతులను గైకొనమని, మా ఆరాధనను గైకొనమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి సమర్పించుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువును ఆరాధించడానికి చేరువచ్చిన మన ప్రభు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకుని మనం ప్రభుని ఆరాధించుకుందాం. అయితే మనం చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ లేదా బలముతోనూ నీ దేవుడైన దేవుని ప్రేమించమని మనం చూస్తున్నాం. ఇది ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞగా మనం చూడగలుగుతున్నాం. మనము ఏం చేయాలంటే, ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించవలసినగా చూస్తూ ఉన్నాము. అయితే పూర్ణ హృదయముతో అంటే ఆయన సంపూర్ణంగా ఆయనను ప్రేమించటం లేదా ఆరాధించటం, మరియు ఆయన వాక్యానికి విధేయత చూపించటం, అది పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించటం. పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించమన్న. పూర్ణ హృదయం అంటే దేవునిపై నిశ్చలమైన ప్రేమ, నమ్మకము కలిగి ఉండటం. పూర్ణ హృదయంతో అంటే పూర్ణ ఆత్మతో అంటే మన యొక్క ప్రాణమును, మన యొక్క జీవితమును ఆయనకు సమర్పించుకుంటాం. పూర్ణ హృదయంతో అంటే, పూర్ణ ఆత్మతో అంటే పూర్ణ మనస్సుతో మన యొక్క ఆలోచనలు, మన యొక్క జ్ఞానము ఆయన వాక్యంపై ఉంచటం. పూర్ణ మనస్సుతో
పూర్ణ శక్తితో లేదా బలముతో అంటే మన శక్తిని మన బలాన్ని ఆయన ఆరాధించడానికి ఉపయోగించటం, ఆయనను ఆరాధించటానికి ఉపయోగించటం. అయితే ఆయన ఆరాధించడానికి మనం ఆ విధంగా రావాల్సిన వారంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటు రీతిగా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని ప్రేమించడానికి ఆయన ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు ఇనుము, నీ దేవుడైనటువంటి ప్రభు ఆయన అద్వితీయ ప్రభు. ఆయన ఎవరు? అద్వితీయ దేవునిగా, అద్వితీయ ప్రభువుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవందు, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించినన్నాడు. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన అద్వితీయ దేవుడిగా మనం చూస్తున్నాం. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఈయన ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడై ఉండి ఈ లోకానికి ఎలా వచ్చాడు? దరిద్రునిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే 9, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను వెరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, కానీ నా నిమిత్తం మనందరి కోసం ఆయన ఎలా వచ్చాడంటే దరిద్రునిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన ఎలా వచ్చాడంటే మానవుని పోలికను ధరించుకుని వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శ్రీమంతుడు, అలాగే అద్వితీయుడగు సర్వాధిపతిగా మనం చూస్తున్నాం. ఆయన సర్వాధిపతి, ఆయన సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమునకు ఆది సంభూతుడైనటువంటి వాడు మనం ఆరాధించే మన ప్రభు. ఆయన ఆకాశం ఆయనది, సింహాసనం ఆయనది, సమస్తము ఆయనవే. ఆయన కలుగు చేస్తే భూమి దానిలోని సంపూర్ణతయు ఆయనవే, లోకము దానిలోని నివాసులను ఆయన వారే. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. ఆయనే సమస్తానికి కూడా ఆధారభూతుడిగా ఆయన మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన శ్రీమంతుడిగా ఉన్నాడు, ఆయన దరిద్రునిగా వచ్చాడు, ఆయన అద్వితీయ సర్వాధిపతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయనకు రాజులకు రాజు. ఆయన సర్వలోకమునకు రాజు అయినటువంటి దేవుడు. ఆయన సకల యుగములకు మహారాజు అయినటువంటి దేవుడు. ఆయన్ను పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? ఆయన్ని పిలాతు అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవును, నువ్వు అన్నట్లు నేను రాజునే,
సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి ఇదిగో నేను పుట్టి ఉన్నాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. ఆయన రాజు, ఆయన రాజులకు రాజుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన దేవాది దేవుడైనటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగిన దేవుడు. ఆయన అమరత్వము కలిగిన దేవుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క కాంతివంతమైన ఆయన ముఖమును, ఆయన మహోన్నత్వాన్ని, ఆయన ఉన్నతత్వాన్ని ఎవరూ చూడలేరు. సమీపింపరాని తేజస్సుతో ఉన్న ఆయన, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎవరూ చూడలేదు, ఆయన ఎవరు నేరడు అంటున్నాడు. ఆయన చూడనేరడు అంటున్నాడు. ఆయన శ్రీమంతుడు, నీ కోసం నా కోసం దరిద్రునిగా వచ్చాడు. అదే రీతిగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఎవరు? ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడండి. ఆయన చనిపోయిన వారిని అనేక మందిని లేపినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఆయన అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్నప్పుడు ఆయన తన ప్రజలకు ఎండదెబ్బ తగలకుండా పగలు ఆయన మేఘస్తంభం మధ్య నడిపించాడు. అలాగే రాత్రుల్లో ఆయన అగ్నిస్తంభం మధ్య నడిపించాడు. ఆయన ఆకలి అనగా ఆకాశంను పూరీలను కురిపించిన ఆశ్చర్యకరుడు. ఆయన దాహం అనగా బండలో నుండి నీటిని రప్పించిన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఆరిన నేలను నడిపించినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములు ఆశ్చర్యకార్యములు. ఆయన ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచనకర్త. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన నిలువబడగా ఒక పాదము భూమి మీదను మరొక పాదము నీళ్ళ మీదను మోపగలగా శక్తి కలిగిన, బలము కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే మన ప్రభు. ఆయన ఆకాశంలో మేఘాల మధ్య నీటిని బంధించినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన అంత మాత్రమే కాదు, ఈ నేల మట్టిని అంతటినీ కూడా ఆయన కొలపాత్రలో కొలవగలిగిన శక్తి కలిగిన దేవుడిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆకాశమును ఆయన వస్త్రము వలె మలచగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన బలము కలిగిన దేవునిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన 13వ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన ఎవరు అంటే ఆయన మహాదేవుడు. ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతుడు, ఆయన నిత్య నివాసి, మహా ఉన్నతమైన స్థలాల్లో ఆయన నివసించేవాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుడు. అంతటి గొప్ప దేవుడు ఈ లోకంలో నీ కోసం నా కోసం ఆయన దీనుడిగా వచ్చాడు. ఆయన తల్లి గర్భంలో పిండముగా ఒదిగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలో పుట్టగా సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టెలో పొరొండబెట్టబడ్డాడు. అంత దీనుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించగా ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ
మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకన్ను స్థలము లేనందున అన్నాడు. ఆయనకు స్థలవాల్చుకుంటాను స్థలము లేదు. ఆయన మహాదేవుడై ఉండి ఈ లోకంలో శిశువుల మధ్య మానవుల మధ్య జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన 33 సంవత్సరం మానవుల మధ్యలో జీవించాడు. ఆ శిశువులతో ఆయన పండుకున్నాడు. ఆ శిశువుల మధ్యలో ఆయన భోజనం చేస్తాడు. ఆ శిశువుల మధ్యలో ఆయన కూర్చున్నాడు. ఆ శిశువులతోటే ఆయన జీవించాడు 33.5 సంవత్సరములు. ఆయన ఎంత మహోన్నతుడైనటువంటి దేవుడైనప్పటికీ నీకోసం నా కోసం ఆయన ఈ లోకంలోనికి ఆయన దీనుడిగా దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతించబడుచున్న దేవుడు. ఆయన యుగయుగములో స్తుతించబడుచు కొనియాడబడుచున్న ఆయన చూడగలుగుతున్నాం. ఆయన యెషయా భక్తుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని అన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా యెషయా భక్తుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చొక్కాయ అంచులు ఆ యొక్క దేవాలయం నిండుకున్నటువంటి ఆ యొక్క యెషయా భక్తుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చొక్కాయ అంచు దేవాలయం నిండుకున్నవి. ఆయనకు పైగా శరాబులు, 6 రెక్కలు కలిగిన శరాబులు రెండు రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటున్నవి, 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటున్నవి, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచున్నారు. ఆయన గాన ప్రతిగానములు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన శరూబుల చేత కెరూబుల చేత దేవదూతుల చేత ఆయన నిత్యము కొనియాడబడుచు స్తుతించబడుచు ఉన్న దేవునిగా ఆయన మనం చూడగలుగుతున్నాం. ఆయన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవునిగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిల్లోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములో కలుగునుగా కని చెప్పుట వింటిని అన్నాడు. ఆయనకు ఘనత, ఆయనకు స్తోత్రములు, ఘనతయు మహిమయు ప్రభావములు ఆయనకి యుగ యుగముల వరకు చెందునని, యుగ యయుగముల వరకు కలుగునుగా కని చెప్పుట వింటిని అన్నాడు. యుగ యుగముల వరకు ఆయన నిత్యము ఆయన స్తుతించబడుచు కొనియాడబడుచు ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఇట్టి గొప్ప దేవుడిని ఆరాధించడానికి చేరి వస్తున్న మనం ఏ రీతిగా చేరి రావాలని మనం చూస్తున్నట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము, ఇంత గొప్ప దేవుని ఆరాధించడానికి చేరు వస్తున్న మనం ఏ రీతిగా చేరు రావాలని మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను అన్నాడు. వారు ఎలా రావాలంటే పూర్ణ హృదయంతో రావాలి. ఆయన్ను ప్రేమిస్తున్న మనం ఆయన ఆరాధించడానికి ఎలా రావాలని ఆయన కోరుకుంటున్నాడంటే పూర్ణ హృదయంతో రావాలి. పూర్ణ హృదయంతో అంటే మనం చూస్తాం కదా, నిశ్చలమైన ప్రేమ, నమ్మకం కలిగి రావాలి. నిశ్చలమైన ప్రేమ అంటే నిశ్చలమైన ప్రేమ అంటే అది స్థిరమైన ప్రేమ, అది మారని ప్రేమ, అది ప్రతిఫల అపేక్ష కోరుకోని ప్రేమ. అన్కండిషనల్ లవ్ అన్నారు. అన్కండిషనల్ లవ్, షరతులు లేని, హద్దులు లేని ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి రావాలి. అటువంటి ప్రేమ కలిగి నమ్మకంతో ఆయన వద్దకు చేరువచ్చినట్లయితే మీరు నా జనులగునట్లును నేను మీ దేవుడునగునట్లును నేను యెహోవానని మీరు ఎరుగునట్లు ఎరుగు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన ఎరుగు హృదయాన్ని ఆయన మనకిస్తాను అంటున్నాడు. ఆయనను ఆరాధించడానికి చేరువస్తున్న మనం ఎలా వస్తున్నాం? ఏదో వాడికి చెప్పున వస్తున్నామా, లేకపోతే ఏదో సాంప్రదాయబద్ధకంగా వస్తున్నామా? కాదు. ఆయన ఆరాధనకు వస్తున్న మనం, ఆయన రెట్టులో పాలు పంచుకున్న మనసున్న మనము, ఆ రెట్టే అనగా
ఆయన యొక్క శరీరంకు, ఆయన శరీరంలో పాలు పంచుకున్నట్టే. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము. ఆయన శరీరమును మనం భుజిస్తున్నాము. ఆయన ఆ రొట్టెలో పాలు పంచుకునిచున్న మనము ఆయన యొక్క విరగొట్టబడిన, నలుగుగొట్టబడిన ఆయన శరీరమును గుర్తుగా ఆ రొట్టెను పాలు పంచుకునిచున్నాము. ఆయన శరీరము, అలాగే ఆ యొక్క రక్తంలో, ఆయన రక్తంను గుర్తుగా ఆ పాత్రలో పాలు పుచ్చుకున్నాం. అలా పాలు పుచ్చుకునిచున్న మనమంతా ఒక్క శరీరమై ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అయితే చివరిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, చూసుకుని ప్రభుని ఆరాధించుకుందాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన వేళ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నాడు. మనం ఆయన్ని ఎలా ఎదకాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, బలముతో ఆయన ఎప్పుడైతే మనము ఎదుగుతామో అప్పుడే ఆయన ప్రత్యక్షతను మనము చూడగలుగుతాం. ఆయన ప్రత్యక్షతను చూడగలిగిన మనము ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఆయన ప్రత్యక్షతను చూడగలిగిన మనము ఆయన ఆరాధించకుండా ఉండలేము. అందుకే ఆయన ఆరాధిందాం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిందాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండి ఆయన ఆరాధిందాం. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు తన్ను తాను పరీక్షించుకోమన్నాడు. అందుకే తన్ను తాను పరీక్షించుకుని ఆ యొక్క పాత్రలో పాలు పంచుకుందాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.